హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మామి ఇంటి రుచులు. ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాము. అది అందరికీ తెలిసిన గోంగూర పప్పు అండి. మనందరికీ తెలుసు గోంగూర అంటే మన తెలుగు వారికి ఎంత ఇష్టమో. దీంతో మనం రెగ్యులర్గా చికెన్లో యూస్ చేసుకోవడం, పచ్చడి పట్టుకోవడమే కాకుండా ఇలా కమ్మగా పప్పు కూడా చేసుకొని తినొచ్చు. ఇది అందరిలా రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా సింపుల్గా చేసుకుందాం రండి. ముందు ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఆ మిగిలిన వాటర్ని వంపేసుకుని మనం పప్పుని కుక్కర్లోకి తీసుకోవాలి. నేను తీసుకున్న కప్పు పప్పుకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని 2 మీడియం సైజ్ పచ్చిమిర్చి, అలానే 2 మీడియం సైజ్ టమాటాలని కూడా కట్ చేసి వేసుకున్నాను. అలానే మనకి గోంగూర పులుపుతో పాటు కొంచెం చింతపండు పులుపు కూడా ఉండాలి. అందుకే చిన్న సైజ్ నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసుకున్నాను. మొత్తం వేసుకుని వాటర్ పోసుకొని 1 గ్లాస్కి 2 కప్స్ కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గోంగూర శుభ్రం చేసుకుందాం. గోంగూరని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఇలా ప్లేట్లోకి తీసుకుని కొంచెం సేపు ఆరనివ్వాలి. మనకి గోంగూర అనేది కొంచెం తడారిన తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని 2 గరిటెలు నూనె వేసుకుని మనం ఆల్రెడీ కొంచెం ఆరిన తర్వాత ఉన్న గోంగూరని మొత్తం అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇది చాలా అంటే చాలా క్విక్గా మనకి దగ్గర పడిపోతుంది. మనం ఆపకుండా తిప్పుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. చూసారు కదా, మనకి పేస్ట్ అనేది ఈ విధంగా దగ్గరకు పడేంత వరకు మెత్తగా అయ్యేలా చేసుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ 4 విజిల్స్ రానిచ్చాను. చూసారు కదా, పప్పు అనేది మనకి మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా దీన్ని ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం 1.5 టీ స్పూన్ సాల్ట్, దీనికి మనకి సాల్ట్ కొంచెం ఎక్కువే పడుతుంది, గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి. ఒక 1 టేబుల్ స్పూన్ కారం, అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా మొత్తం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసి మొత్తం అంతా కూడా పప్పు గుత్త కానీ లేకపోతే మీ దగ్గర స్మాషర్ ఉంటే దాంతో కూడా మొత్తం మెత్తగా అయ్యే వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలి. పప్పు అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు నేను ఇలా 2-3 టైమ్స్ మొత్తం అంతా నీట్గా స్మాష్ చేసుకున్నాను. చూసారు కదా, మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న గోంగూర అంతా కూడా పప్పుతో పాటు నీట్గా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని తాలింపు కోసం బాండి పెట్టుకుని దానికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి 2 ఎండుమిర్చి, అలానే 10-15 పాటు వెల్లుల్లి వేసుకోవాలి. మనకి పప్పుకి ఎప్పుడైనా సరే వెల్లుల్లి చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. మనకి తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకుని కొంచెం చిట్పట్లాడనివ్వాలి. మనకి తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పప్పునంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అంతా తాలింపు అంతా నీట్గా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 కప్ ఆఫ్ వాటర్ని యాడ్ చేశాను. మనం పప్పు తాలింపు వేసిన తర్వాత ఇలా మగ్గనిస్తే ఇంకా బాగా రుచి వస్తుంది. వెంటనే తాలింపు వేసి తింపకుండా ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని 2 నిమిషాల పాటు అలానే ఉంచండి. చూసారు కదా, మనకి పప్పు అంతా కూడా మంచిగా మగ్గి ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు మరొకసారి 1 మినిట్ పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మిక్స్ చేసుకొని కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే గోంగూర పప్పు రెడీ అయిపోయినట్టే. ఇది వేడి అన్నంలో గోంగూర పప్పు వేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని పిండి వడియాలు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మీరు కూడా ఇంత సింపుల్ గోంగూర పప్పుని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. Bye bye. Thank you.